ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ బాధలపైన తుపాకులతోటి దాడులు చేసింది నువ్వు బిడ్డ రేవంత్ రెడ్డి గారు. అందుకొరకే నువ్వు గుండాయుధానికి ప్రతినిధివి. కానీ నిజంగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, ఈ రాష్ట్రంని శాంతియుతంగా ఉంచుదామనేటటువంటి ఆలోచన నీకు లేదనేది దీన్ని బట్టి స్పష్టమైంది. ఇలా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు తెలంగాణ అంటే నంబర్ 1, కానీ ఇలా దేంట్లో నంబర్ 1 వస్తున్నాను? అత్యాచారాలు, హత్యలు, హిందూ ముస్లింలు సిక్ ఇసాయిలను అశాంతిగా ఉంచడం, ఇవన్నీ చూస్తూ ఉంటే రాష్ట్రం లా అండ్ ఆర్డర్ లేకుండా అయిపోయింది. ఇలా నిన్న జరిగింది ఇది రేవంత్ రెడ్డి గారి కుట్ర తప్ప, ఇది రేవంత్ రెడ్డి గారే కావాల్సి. ఎక్కడన్నా రాజకీయాల్లో సవాళ్ళు ప్రతి సవాలు చేసుకుంటాం, కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం యొక్క బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యత ఏముంటుంది? ఎక్కడికక్కడ ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎందరు చేసుకున్నా, ఎవరు ఒకరింటిపై ఒకరు దాడి చేసుకుంటే రేపు అక్కడ అశాంతి నెలకొల్పే అవకాశం ఉంటుంది. అందుకొరకు అశాంతి జరగకుండా శాంతియుతంగా ఉండడానికి ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. కానీ ఇలా ప్రభుత్వం పనిచేస్తుందా అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనేమో కౌశిక్ రెడ్డినేమో ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేస్తాం, అరికెప్పుడు గాంధీనేమో పోలీసులు ఎత్తి వదులుతాం. ఇది దేశంలో ఎక్కడైనా ఏ ప్రభుత్వం చేసింది ఇప్పటి వరకు? ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇళ్లనేమో హౌస్ అరెస్ట్ చేస్తాం, నీ కాంగ్రెస్ పార్టీ గుండాలనేమో మా మీదకి వదులుతాం. ఇది దేశంలో ఎక్కడైనా ఇప్పటి వరకు ప్రభుత్వము ఇటువంటి పని చేసిందా? అంటే నీకు ప్రభుత్వాన్ని నడిపేటటువంటి సత్తా ఉందా? నీకు తెలివి ఉందా? కేవలం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.